సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. విజయవాడ నగరంలో భారీగా మావోయిస్టులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొత్త ఆటో నగర్ లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్ గ్రే హౌండ్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 27 మంది మావోలను అదుపులోనికి తీసుకున్నారు. దేవ్జీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు అతనితో పాటు ఉన్న 9 మంది ప్రొడక్షన్ టీం ను పట్టుకున్నారు. వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ నుంచే వారంతా వివిధ మార్గాల్లో విజయవాడకు వచ్చినట్లు తెలిసింది. పట్టుబడిన వారిలో 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నారు. 10 రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలి పనుల కోసం వచ్చామంటూ అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాచ్మెన్ ను అదుపులోనికి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. భవన యజమాని కోసం పోలీసులు ఆరా తీశారు. అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పోలీసులకు వచ్చిన సమాచారంతో ఈ ఆపరేషన్ మొత్తం సాగింది. హిడ్మా ఇక్కడి నుంచే వెళ్లారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ మాట్లాడారు. సార్ ఇంకా ఎంత టైం? 15 రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు సార్. 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా. 15 రోజులు మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు? ఫస్ట్ డే నుండి ఉన్నాం. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రండి, మేము విచారించి టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. మెయిన్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? రేపు పెడతాం. రేపు చెప్తాను. మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. దే ఆర్ రిలేటివ్లీ న్యూ చాలా మంది. అదే అండి, అది మనం ఒకసారి విచారిస్తే అండి వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ ఎ ఫుల్ డే. ఎక్కడండి ఎయిర్పోర్ట్ సమీపంలో? జోన్ కదా సార్, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అంటే విఐపి. అలా ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్న నిషేధం ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా మనం గమనించుకుంటే. దీంట్లో చాలామంది బయట రాష్ట్రాల నుండి ఎంతోమంది ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అదేవిధంగా జార్ఖండ్ ఇక్కడ నుండి లేబర్స్ చాలామంది వచ్చి పోతూ ఉంటారు. అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా. మనకి పెన్నూరు ఆటో నగర్లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళటం అనేది అది సహజం. సో అలా వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళేమీ చిన్నోళ్ళు కాదు కదా. ఇలా ఇంట్లోకి రాగానే అలా వెళ్ళి పట్టుకుని వచ్చేయడానికి వీళ్ళ మీద కొద్ది రోజులుగా నిఘా ఉండుంటుంది కదా మాకు కూడా. దీంట్లో లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి ఐ వాజ్ దేర్. మా గన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కంకిపాడు, పెనమలూరు, అదేవిధంగా మన గన్నవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ టీము లా అండ్ ఆర్డర్ టీం వచ్చింది. ముఖ్యంగా ఆక్టోపస్ టీం దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆక్టోపస్ డిఏజీ గారు ఉన్నారు. సో ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్. ఇంటెలిజెన్స్ విభాగం నుండి వాళ్ళు డిఫరెంట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.